మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీలో మెజార్టీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ సిపిఐ సభ్యులు గెలుచుకున్నప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు ఆ జిల్లా మంత్రి వివేక్ గారికి ఇవాళ తొత్తుగా మారి ఒక ఆథరైజ్డ్ పర్సన్ ఎంఆర్ఓను అపాయింట్ చేసి ఆథరైజ్డ్ పర్సన్ ఎన్నికల నిర్వహణ ఎన్నికలను ప్రమాణ స్వీకారం కానీ అపాయింట్మెంట్ ఆఫ్ చైర్మన్ కానీ మున్సిపల్ వైస్ చైర్మన్ చేయాల్సిన బాధ్యత ఆథరైజ్డ్ పర్సన్ కు కలెక్టర్ గారు ఇచ్చారు. ఆథరైజ్డ్ పర్సన్ సతీష్ కుమార్ గారు కావాలని చెప్పి డిలే చేసి ఇవాళ మెజార్టీ సభ్యులను హక్కులను కాలరాస్తూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలనే ఉద్దేశంతో ఇవాళ తొత్తుగా వేరుస్తున్న సతీష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని చెప్పి ఇవాళ ఎలక్షన్ కమిషన్ వారికి ఇవాళ జాయింట్ సెక్రటరీ గారికి ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గానీ ఉమ్మడి రాష్ట్రంలో గానీ ఎక్కడ కూడా మెజార్టీ సభ్యులు ఏ పార్టీ గెలిస్తే ఎవరు అలయన్స్ గెలిస్తే వాళ్ళకే చైర్మన్ పీఠం కట్టబెట్టిన చరిత్ర ఆనాడు ప్రభుత్వాలు ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏం చేసినా సరే ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఉన్నా సరే ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళ చైర్మన్ చేయాలనే అనే అంశం మీద కంకణం కట్టుకున్నట్టుగా వివరిస్తూ ఇవాళ మెజార్టీ సభ్యులను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సభ్యులను సిపిఐ సభ్యులను వాళ్ళ హక్కులను బుల్లే చేసే విధంగా ఇవాళ వివరించడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ హోంశాఖను ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకుని ఇవాళ అరాచక పాలన చేస్తా ఉన్నారు. మంచిర్యాలలో కేతన్పల్లిలో ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల లోపల ఇవాళ పోలీసులను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ కౌన్సిలర్ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ వేధిస్తూ వాళ్ళతోనే బెదిరించుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులతోనే వినతి పత్రం ఇచ్చుకుంటూ కంప్లైంట్ తీసుకొని మీ కుటుంబ సభ్యులు తప్పిపోయారు కాబట్టి మీరు లోపలికి వచ్చడానికి వీల్లేదు మిమ్మల్ని విచారిస్తామని చెప్పి అక్కడ ఎలక్షన్ కు ప్రమాణ స్వీకారం చేసి కాడికి వచ్చి మాట్లాడే సంస్కృతి ఇవాళ పోలీసు అధికారులకు ఎవరిచ్చారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎవరైనా పౌరులకు హక్కు భంగం కలిగితే రక్షించాల్సిన పోలీసులే ఇవాళ భక్షించే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అలాంటి పోలీసు అధికారులపైన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా ఆథరైజ్డ్ ఆఫీసర్ అయిన ఎంఆర్ఓ సతీష్ కుమార్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి విధుల నుంచి తొలగించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ ఇస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి కేతనపల్లి మున్సిపాలిటీలో జరిగినటువంటి ప్రమాణ స్వీకారం సజావుగా జరిగింది. కానీ అది తర్వాత జరిగినటువంటి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ జరగాల్సినటువంటి ఎన్నికను కాంగ్రెస్ కుట్రతోని అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి పి సతీష్ కుమార్ గారు వారికి మరి ఆథరైజేషన్ ఇవ్వచ్చో ఇవ్వరాదో మాకు తెలియదు. కానీ కావాలనే బ్రేక్ ఇచ్చి మధ్యలో ఆ కాంగ్రెస్ వాళ్ళందరూ బయటికి పోయి వచ్చేసి కావాలనే మా యొక్క సహచరుడైనటువంటి మునన్న మీద దాడి చేయడం జరిగింది. మునన్న మీద దాడి చేసినప్పుడు మేమందరం తనను మేము రక్షించుకోవడానికి కోసం ఆయనకు మేము ప్రొటెక్షన్ ఇస్తే మా మహిళా సోదరి మమ్మలను నానా యాగి చేసి ఆ యొక్క మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయడానికి ఎంపీ గారు మరియు మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఇదంతా కూడా గొడవ చేసి మాకు భయభ్రాంతులకు గురి చేసిండ్రు. ప్రొటెక్షన్ ఇవ్వమంటే పోలీసు వాళ్ళని కూడా లోపలికి రానియకుండా భయభ్రాంతులకు గురి చేసింది. కాబట్టి ఇప్పుడు రేపు ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ మళ్ళీ డేట్ ఇచ్చినా కూడా ప్రజాక్షేత్రంలో మీడియా సమక్షంలో మాకు ఆ ఎన్నిక జరగడానికి అందరూ సహకరించాలని మీడియా మిత్రులకు కూడా వేడుకుంటున్నాము.